హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఇప్పుడు డిసెంబర్‌లో పెన్షన్ జనవరిలో అందిస్తున్నారు కదా! ఇందుకు సంబంధించి ఏ తేదీ నుంచి అందిస్తారో ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ. 4,016 అదేవిధంగా రూ. 6,016 ఎప్పటి నుంచి చేతికి అందిస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి సీతక్క నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు ఎంతమందికి డబ్బులనేది విడుదల చేసే అవకాశాలుంది. సో, ఏ జిల్లాలకు ముందుగా డబ్బులనేది క్రెడిట్ కాబోతున్నాయి. ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 పథకాలైతే ప్రారంభించింది. ఆ పథకాల్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి పథకాల్లో లబ్ధి అయితే చేకూరుతాయి. కొత్త రూల్స్ ఏంటన్నది ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాస్త రూ. 4,000 అదేవిధంగా రూ. 6,000 చేసి ఇస్తామని చెప్పడం. ప్రస్తుతానికి తెలంగాణలో సంవత్సరం అయితే గడిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అసలు పెన్షన్ డబ్బులు అనేది ప్రతి నెల ఇచ్చే రూ. 2,016 అది రూ. 4,016 రావడం లేదు. ఇక పెంచిన పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అదొక క్వశ్చన్ డౌట్ అయితే ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అనేది ఇటీవల కాలంలో కులగణన ఆర్థిక రాజకీయ సర్వే చేసినప్పుడు దాదాపు ప్రభుత్వం అనేది రైతు భరోసా ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎన్విలేటర్లో ఒక నివేదిక ద్వారా సీఎంకు చేరడంతో అప్పుడు ఎలక్షన్లు ఉండేది పోస్ట్‌పోన్ చేశారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అందరికీ కూడా ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది. 4 పథకాల్లో కొత్త రేషన్ కార్డు లేని వారికి ఆసరా పెన్షన్ల అప్లికేషన్ తీసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులో ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు కనుక లేకపోతే వారి పూరి గుడిసెలు ఉన్నట్లయితే వారి అర్హత ఉంటే సొంత స్థలం ఉన్నా కానీ ప్లాట్ ఏమైనా కూలిపోయినా కానీ వారికి కట్టడానికి అవకాశాలు ఉంది. సో, మరొకటి ఏదైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది వ్యవసాయ కూలీలకు అంటే అవ్వాతాతలకు రాకపోవచ్చు, వారి కొడుకులకు అయితే వస్తాయి. ఒకవేళ అవ్వాతాతలకు గనక రైతు భరోసా అనేది భూమి జాగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ పథకం అయితే అందుతుంది. పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చెప్పేసి. ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఈ నెల 25వ తారీఖు నుంచి ప్రభుత్వం అనేది విడుదల చేయాలన్నట్లు అధికారులకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. కొన్ని జిల్లాలకైతే ముందుగా వస్తాయట. సో, మొత్తం మీద అయితే రాష్ట్రంలో రేపు కూడా కొన్ని జిల్లాలకైతే కొంతమందికి డబ్బులు అనేది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. సో, మొత్తం మీద ఇలా పెన్షన్ ఎంత ఇస్తారు ఏంటంటే ప్రభుత్వం రూ. 2,016 రూ. 4,016 ఎక్కువగా మొగ్గు చూపుతుంది. కానీ బడ్జెట్ మాత్రం 45,000 కోట్లు ఉండడంతో ఆసరా పెన్షన్లు అనేది పెంచే ఇచ్చే అవకాశాలు ఉంది. ఈసారి బ్యాంక్ అకౌంట్‌లో అదేవిధంగా పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులు అనేది జమ కాబోతున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం.